75వ కీర్తనల గ్రంథము 75వ కీర్తన మొదటి వచనం నుండి కొన్ని వచనాలు నేను చదువుతాను. దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. నీవు సమీపముగా ఉన్నావని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. నరులు నీ ఆశ్చర్య కార్యములను వివరించుదురు. నేను యుక్త కాలమును కనిపెట్టుచున్నాను. నేనే న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నాను. భూమియు దాని నివాసులందరూ లయమగినప్పుడు నేనే దాని స్తంభములను నిలుపుదును. అహంకారుల ఇండకుడని అహంకారులకు నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను. కొమ్ము ఎత్తకుడి, ఎత్తుగా కొమ్ము ఎత్తకుడి, పొగరు పట్టిన మాటలాడకుడి అని భక్తిహీనులకు నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను. 7వ వచనం నుండి, దేవుడే తీర్పు తీర్చువాడు. ఆయన ఒకని తగ్గించును, ఒకని హెచ్చించు. దేవుడే తీర్పు తీర్చువాడు. చాలండి. ఇక్కడ చదువుకున్నటువంటి ఈ లేఖన భాగం మనలో చాలామంది వ్యక్తిగతంగా ధ్యానం చేసిన వారు ఉంటారు, చదువుకున్న వారు ఉంటారు. మరొకసారి ప్రార్థనకు సహాయకరంగా దేవుడి వాక్య భాగం నుంచి మనతో ఏం మాట్లాడిన ఉన్నారో సిద్ధ మనసు కలిగి మనం అలాగున ముందుకు సాగుదాం. మొదటి వచనంలో 2వ లైన్ నన్ను, నా హృదయాన్ని బాగా తాకిందండి. నీవు సమీపముగా ఉన్నావని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. అవును, మన దేవుడు మనకెలా ఉన్నాడు? సమీపముగా ఉన్నాడు. ఎంత సమీపముగా ఉన్నాడు అని ఆలోచన చేస్తే ఈ వార దినాల్లో మరి అనుకోని సందర్భాలు, అనుకోని పరిస్థితులు, హేమంత్ ప్రార్థన చేస్తూ కూడా మాట పలికాడు. ఎన్నో అపాయాలు, ఎన్నో ప్రమాదాలు, మరి కనుచూపు మేరలో లేదంటే కనురెప్పలో దాటిపోయిన సందర్భాలు కదండి. వారాంతంలో దేవుడు మన పట్ల చూపినటువంటి ఆ కృపను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయన మనకెంత సమీపంగా ఈ వారమంతా ఉన్నారో ఆయన అన్నారు కదా, నేను నీతో ఉండి, మనతో ఉండే దేవుడు, మనకు సమీపంగా ఉండే దేవుడు. అంతేకాదు, నేను వారి మధ్యలో నివసించినట్లు, అంటే మనలో ఉండే దేవుడు, మనతో ఉండే దేవుడు, మనలో ఉండే దేవుడు, మనకు సమీపంగా ఉండే దేవుడు. మత్తయి సువార్తలో కూడా ఆ మాట మనం చదువుతాం కదండి. ఎక్కడ 2-3 నా నామమున కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్యన ఉంటాను. అంత సమీపముగా దేవుడు మనకు రావడం, అంత సమీపముగా మనకి ఉండడం చాలా గొప్ప సంగతి. ఈ మాట ఆసాపు గారు రాశారు. భక్తుడైన దావీదు గారు కూడా 119వ కీర్తన 151వ వచనంలో ఇదే మాట పలుకుతారండి. 119వ కీర్తన 151. యెహోవా, అది యెహోవా నీవు సమీపముగా ఉన్నావు. ఆసాపు గారు పలికారు, భక్తుడైనటువంటి దావీదు గారు అదే మాట పలుకుతూ ఉన్నారు. ఇర్మియా గ్రంథంలో కూడా మనం చూస్తే అక్కడ రాయబడిన మాట ఏంటంటే, వారి నోటికి నీవు సమీపముగా ఉన్నావు అని ఉంటుంది. ఎక్కడండి? నోటికి సమీపం. నిజమే కదా. మనం పిలువగా, ప్రభువా అని పిలువగా, దేవా అని పిలువగా, ఆ పిలుపుకే ఆయన మనకి సమీపానికి వచ్చేసే దేవుడు. ఆయన పరలోకంలో ఉన్నప్పటికీ, ఆ సింహాసనంలో దేవదూతల మధ్యలో ఉన్నప్పటికీ, మనం పిలిచిన వెంటనే దేవా అని పిలవగానే అక్కడ ఉంటుంది కదండి, నీవు సమీపముగా ఉన్నావు. నీవు అంటే క్రింద నామము. ఆయన నామము మనకు ఎంత సమీపంగా ఉందంటే, మనం పిలిచిన వెంటనే మన మధ్యలోకి రావడానికి, మనతో ఉండటానికి, మనతో కలిసి సహవాసం చేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నట్లు ఈ మాట మనకు అర్థమవుతుంది. సమీపం. ఈ రాత్రి ప్రార్థన చేయటానికే చేరి ఉన్న మనకు కూడా ఆయన ఎలా ఉన్నారు? సమీపముగా ఉన్నాడు, మన మధ్యలో ఉన్నారు. కనుక అలాంటి మనసు కలిగి ఈ రాత్రి దేవుడు నా మధ్యలో ఉన్నారు, నా ప్రార్థన ఆలకిస్తున్నారు అనేటువంటి ఆలోచన కలిగి మనం ప్రార్థన చేస్తే నిజంగా దేవుడు తప్పక మన ప్రార్థనలను ఆలకిస్తూ ఉన్నారు. ఆయన నామము సమీపంగా మనకు ఉన్నది. అసలు ఈ కీర్తన రాయటానికి ముందు 74వ కీర్తనలో ఈ ఆసాపు గారి అక్కడ ఉన్నటువంటి వారి పరిస్థితి ఎలా ఉందో మొదటి వచనం మనం చదివితే, దేవా నీవు నిత్యము మమ్మను విడనాడితివేమి. ఆయన పరిస్థితి ఎలా ఉందంటే, ఈ ప్రార్థన చేయడానికి ముందు విడనాడబడినటువంటి స్థితిలాగా అయిపోయింది. అంత మాత్రమే కాదు, 3వ వచనంలో శత్రువులు
పరిశుద్ధ స్థలములోనున్న సమస్తమును పాడు చేసి ఉన్నారు. శత్రువులు కూడినటువంటి పరిస్థితిలో ఉన్నారు. అలాగనే 4వ వచనంలో చూస్తే నీ విరోధులు ఆర్భటించుచున్నారు. నీ ప్రత్యక్ష గుడారంలో నీ విరోధులు ఆర్భటించుచున్నారు. 6వ వచనంలో చూస్తే ఇప్పుడే వారు గొడ్డళ్లను సమ్మెటలను చేత పట్టుకొని, అంటే వారి చేతులు ఏమున్నాయి? గొడ్డళ్ళు, సమ్మెటలు. అంటే వారి పరిస్థితి అంత సంతోషకరమైనటువంటి పరిస్థితిగా లేదు. భయాందోళనలతో కూడినటువంటి పరిస్థితిగా ఉంది. భయపడేటువంటి పరిస్థితి. చాలా సమయాల్లో, చాలా సందర్భాలలో మన కుటుంబాల్లో మనకు కూడా ఇలాంటి పరిస్థితులు ఎదురైనటువంటి సందర్భాలు లేవంటారా? కుటుంబాలలో భయపడిపోయిన పరిస్థితులు, భయాందోళనకు గురైనటువంటి పరిస్థితులు. ఇలా ఉన్నప్పటికీ ఆసాపు గారు పలుకుతూ ఉన్నారు, దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము, నీవు సమీపముగా ఉన్నావని. నీవు సమీపముగా ఉన్నావని, నీ నామము సమీపముగా ఉన్నదని కదండి. ఆయన నామాన్ని మనం ఒకసారి ఆలోచన చేస్తే ఎంత గొప్ప నామం అయింది కదండి. అపోస్తుల కార్యాల గ్రంథంలో 3వ అధ్యాయంలో మనం చూస్తే ఆయన నామంలో వెండి బంగారములు మా యొద్ద లేవు కానీ మాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను అని నీవు లేచి నడవమని చెప్తే, ఆయన నామంలో, యేసుక్రీస్తు నామంలో లేచి నడవమని చెప్తే లేచి నడిచినటువంటి వ్యక్తి అక్కడ. అలాగే ఆయన నామంలో ఎన్ని అద్భుతాలు అపోస్తుల కార్యాల గ్రంథంలో మనం చూస్తాము. చనిపోయిన వారిని లేపినట్లుగా, తర్వాత పుతోను అనేటువంటి దయ్యము పట్టినటువంటి ఆమెను కూడా యేసుక్రీస్తు నామంలో ఈమెను వదిలిపోమ్మని అనగానే వదిలిపోయినటువంటి పరిస్థితి. యేసు ప్రభు వారి యొక్క నామంలో చేయబడే ప్రతి మనవి ఆయన ఆలకిస్తాడు. ఆ మాట యోహాను భక్తుడు కూడా పలుకుతారు కదా. ఆ 16వ అధ్యాయం 23వ వచనంలో, నా నామమున మీరు తండ్రిని ఏమి అడుగుదురో ఆయన దానిని మీకు అనుగ్రహించు. ఆయన సమీపముగా ఉన్న దేవుడు, ఆయన నామము సమీపముగా ఉన్నటువంటి నామము. ఆ నామాన్ని ఎత్తి, ఆ నామము పేరట మనము ఏ ప్రార్థన చేసినా, ఏ మనవి చేసినా ఆయన అనుగ్రహించేటువంటి దేవుడు. కనుక పరిస్థితులు అలా భయాందోళనకు గురైనటువంటి పరిస్థితులుగా ఉన్నప్పటికీ ఈ ఆసాపు గారికి అర్థమైంది ఏంటంటే, ఆయన నామము గొప్ప నామము, ఆయన మాకు సమీపముగా ఉన్న దేవుడు, మనకు సమీపముగా ఉన్న దేవుడు, ఇక్కడ ఉన్న మనందరికీ సమీపముగా ఉన్నటువంటి దేవుడు అనేటువంటి విషయాన్ని ఆసాపు గారు గ్రహించి ఆ మాట పలుకుతూ ఉన్నారు. నీవు మాకు సమీపముగా ఉన్నావయ్యా. నీవు సమీపముగా ఉన్నట్టు ఏ దేవుడు ఎవరికి సమీపముగా ఉండడు కదా. ఆయన మనకు సమీపముగా ఉన్నంతగా మరి ఏ దేవుళ్ళుగా అనబడిన వారిలో ఏ ఒక్కరూ అంత సమీపముగా రారు. ప్రభువా అని పిలువుగా, దేవా అని పిలువుగా ఆయన నిలిచిపోయినటువంటి సందర్భాలు, ఆయన నామాన్ని ఎత్తి పిలిచినప్పుడు, ఆయన నామం ద్వారా ఎన్ని అద్భుత కార్యాలు దేవుని వాక్యంలో మనం చూస్తాం. అంటే ఆసాపు గారు చేసినటువంటి ఈ ప్రార్థనలో నాకు ఒక మాట అర్థమైంది ఏంటంటే, నిరీక్షణతో ప్రార్థిస్తూ ఉన్నాడు. మా పరిస్థితి ఇలా ఉంది. 74వ కీర్తనలో మా పరిస్థితి ఇంత భయానకంగా, ఇలాంటి ఆందోళనకరమైనటువంటి పరిస్థితుల్లో ఉంది, కానీ నీవు మాకు సమీపముగా ఉన్నావు, ఇదే నా నిరీక్షణ. నిరీక్షణతో ప్రార్థిస్తున్నటువంటి ఆసాపు గారిని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, 2వ వచనంలో నేను యుక్తకాలమును కనిపెట్టుచున్నాను. యుక్తకాలము అంటే అది జరిగే కాలం, సరైనటువంటి కాలము. నిరీక్షణతో ప్రార్థిస్తూ ఉన్నాడు. ఆ కాలము ఎప్పుడు జరుగుతుందా, ఆ ప్రార్థన, నేను ప్రార్థించినటువంటి ఈ ప్రార్థన మనవి ఎప్పుడు నెరవేరుతుందా అని యుక్త కాలము కొరకు, అంటే సరైనటువంటి కాలము కొరకు దేవుడు జవాబు ఎప్పుడు ఇస్తాడా అనేటువంటి ఆలోచనతో భక్తుడు ఈ మాట పలుకుతూ ఉన్నాడు. తర్వాత మనం చూస్తే కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి పరిస్థితి కదా. ఆయన సమీపముగా ఉన్నాడంటే నిరీక్షణతో ప్రార్థిస్తూ ఉన్నాడు. ఆ ప్రార్థనలో 2వ లైన్లో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు. 3వది కనిపెడుతూ ఉన్నాడు. 2వ వచనంలో నేను యుక్త కాలమును కనిపెట్టుచున్నాను. ప్రార్థనలో నిరీక్షణ కనిపిస్తూ ఉంది, ప్రార్థనలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు, ప్రార్థనలో కనిపెడుతూ ఉన్నాడు. నిరీక్షణతో ప్రార్థిస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మరి
కనిపెట్టేటువంటి స్థితిలో ఇక్కడ ఉన్నటువంటి భక్తుడు మనకి కనిపిస్తూ ఉన్నాడు. మన ప్రార్థనలో కూడా నిరీక్షణతో మనం ప్రార్థిస్తున్నామా? ఏదో శనివారం కాబట్టి, విజ్ఞాపన కాబట్టి వెళ్ళాలి, ఏదో 4 మాటలు ప్రార్థించాలి అనేటువంటి మనసుతో ప్రార్థిస్తూ ఉన్నామా? నిరీక్షణ, ప్రభువు సమీపంగా ఉన్నాడు, నా దగ్గర ఉన్నాడు, నాతో ఉన్నాడు, నా ప్రార్థన ఆలకిస్తాడు, మా మధ్యలో ఉన్నాడు అనేటువంటి నిరీక్షణతో మనం ఈ రాత్రి ప్రార్థన చేయడానికి చేరి ఉన్నామా? మన ప్రార్థనలో దేవుడు మనం ప్రార్థన చేసిన తర్వాత దేవా నువ్వు విన్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అనేటువంటి కృతజ్ఞతాస్తుతి మన నోట నుండి వస్తుందా? ఎప్పుడు మన ప్రార్థన అవసరతలు మన అక్కర్లే చెప్తూ ఉన్నామా? మూడోది, మనం ఏం ప్రార్థన చేస్తున్నామో దాని కొరకు కనిపెడుతూ ప్రార్థన చేస్తూ ఉన్నామా? ఇలా నిరీక్షిస్తూ, కనిపెడుతూ, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రార్థించే వారికి ఆయన సమీపంగా ఉండేటువంటి దేవుడు. ఆయన అలాంటి వారి ప్రార్థనకు చెవియొగ్గే దేవుడు, అలాంటి వారి ప్రార్థనలు ఆలకించేటువంటి దేవుడు. ఈ రాత్రి ఇలాంటి మనసు కలిగి మనం ప్రార్థన చేయడానికి వచ్చామా? మనం ఏ మనసు కలిగి ఇక్కడ ప్రార్థన చేయడానికి చేరి ఉన్నాం? ప్రభువు సమీపముగా రాని బ్యాచ్ కూడా ఇంకోటి ఉంది. సామెతల గ్రంథంలో మాట ఉంది. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 29వ వచనం. సామెతల గ్రంథము 15వ అధ్యాయము. భక్తిహీనులకు, అది ఎవరికి దూరస్తుడు? ఆయన భక్తిహీనులకు యెహోవా దూరస్తుడు. భక్తిహీనులకు ఆయన దూరస్తుడు. మరి మనం భక్తిహీనులమా, భక్తి పరులమా? భక్తిహీనులు అంటే ఎవరు? దేవుని వాక్యంలో చాలా మాటలు ఉన్నాయి. నేను రిఫరెన్స్ తీపించట్లేదు కానీ నేనే చెప్తున్నాను. కీర్తన 119వ కీర్తన 155వ వచనంలో దేవుని కట్టడలు వెదకని వారు భక్తిహీనులట. దేవుని కట్టడలు వెదకని వారు. ఈ రాత్రి ప్రార్థన చేయడానికే చేరి ఉన్నటువంటి మనము ఈ వారం అంతా దేవుని కట్టడలు వెదికినటువంటి అనుభవం మనకి ఉందా? అలా లేకపోతే మనం భక్తిహీనులమే. పేరుకు మనం భక్తిపరులం అయి ఉండొచ్చు కానీ మనం భక్తిహీనులమే. భక్తిహీనులకు ఆయన దూరస్తుడు. నిరీక్షణ కలిగి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ కనిపెట్టేవారికి ఆయన సమీపస్తుడు, భక్తిహీనులకు ఆయన దూరస్తుడు. ఈ వారం అంతా దేవుని కట్టడలు వెదకకుండా, దేవుని వాక్యానుసారంగా జీవించకుండా, దేవుని వాక్యము ఒక దారి, మన దారి ఒకటి అలాగ ఉండి ప్రార్థన చేయడానికి వస్తే అదే భక్తిహీనత. అలాంటి భక్తిహీనులకు యెహోవా దూరస్తుడు. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనంలో దేవుని సన్నిధిని భయపడని వారు భక్తిహీనులు. దేవుని సన్నిధిలో భయం లేకుండా, దేవుడంటే భయం లేకుండా, యోబు గ్రంథంలో ఇంకో మాట ఉంటుంది. నీవు ఎక్కడున్నావు అనేటువంటి మాట, అంటే పొగరుతో కూడినటువంటి మాట. చాలా భయంకరంగా అనిపిస్తుంది ఆ మాట. దేవుడు లేడు అంటే దేవునికి భయపడిన వాడే ఆ మాట పలుకుతాడు, అవునా కాదు? ఆయన అక్కడ ఉన్నాడు, ఆయన లేడు. ఆయన ఉంటే ఎలా ఎందుకు జరుగుద్ది కదా? నిరాశతో కూడినటువంటి మాటలు, భయం లేకుండా పలికేటువంటి మాటలు. ఇలా పలికేవారు భక్తిహీనులని దేవుని వాక్యం చెప్తూ ఉంది. దేవుని కట్టడలను వెదకని వారు భక్తిహీనులు. తర్వాత దేవుని సన్నిధిని భయపడని వారు భక్తిహీనులు. దేవుని సన్నిధిలో కూర్చున్నాం, ఆయన సన్నిధి తాలూకు భయం మనలో కనబడుతూ ఉందా? ఈ వారం అంతా దేవుని యందు భయభక్తులు కలిగి మనం జీవించామా? అలా జీవించకపోతే నేను భక్తిహీనుణ్ణి, అది దేవుని వాక్యం చెప్తూ ఉంది. అలా జీవించకపోతే మనం భక్తిహీనులం. అలాంటి భక్తిహీనులకు యెహోవా దూరస్తుడు. నువ్వు ఎంత అరిచి గీపెట్టి ప్రార్థన చేసినా ఆయన దూరంగా ఉంటాడు. ఇది కూడా దాటి వెళ్ళుద్దో లేదో డౌటే, అలాంటి వారి ప్రార్థన. కనుక దేవుని సన్నిధిలో మనము భయపడేవారిగా, దేవుని కట్టడలను వెదికేవారిగా, ఇంకా చూస్తే చాలా ఉన్నాయి. మెట్టుకు ఈ 2 మాటలు మనం జ్ఞాపకం పెట్టుకుందాం. దేవుని కట్టడలను వెదకకుండా, దేవుని భయం లేకుండా జీవిస్తే భక్తిహీనులని దేవుని వాక్యం చెప్తూ ఉంది. అలాంటి భక్తిహీనులకు యెహోవా దూరస్తుడు. 2వ మాట చూడండి, అదే మాటల్లో
75వ కీర్తన 4వ వచనంలో, అహంకారులై ఉండకుడని అహంకారులకు నేను ఆజ్ఞ ఇచ్చిచున్నాను. యెహోవా దూరముగా ఉండే మరొక బ్యాచ్ ఏంటంటే అహంకారులు. అహం అంటే నేనే చేశాను, నేను గ్రేట్, నేను గొప్ప అని ఎవరైతే అనుకుంటారో, నేను ప్రార్థన చేస్తే తిరుగులేదు, దేవుడు తప్పకుండా జవాబిస్తాడు, ఇది లోపల నుండి పుడుతుంది, అహంలో నుండి పుడుతుంది. కాబట్టి ఇలాంటి వారిని అహంకారులు అంటారు. ఇలాంటి అహంకారులను యాకోబు పత్రిక, పేతురు పత్రిక ప్రకారం ఆయన ఏం చేస్తాడు? ఎదిరిస్తాడు. ఇలాంటి అహంకారులకు సమీపంగా రావడం కాదు, కానీ అలాంటి అహంకారులను దేవుడు ఎదిరిస్తాడు. భక్తిహీనునికి దూరంగా ఉంటాడో అహంకారులను ఎదిరిస్తాడు. వారి దరిదాపులు కూడా రాడు. వారు ఎంత ప్రార్థన చేసినా వారి ప్రార్థన వినడు. సరికదా, అహంకారులంటే యెహోవాకు అసహ్యులు. వాక్యంలో ఉన్నమాట అది కూడా. కనుక ఈ రాత్రి మన యొక్క వ్యక్తిగత జీవితాన్ని పరీక్షించుకుందాం. వాక్యానుసారంగా నేను ఈ వారమంతా నడిచానా? వాక్యానుసారంగా బ్రతికానా? దేవుని సన్నిధిలో భయపడుతూ మెలిగానా? దేవుని వాక్య ప్రకారం జీవించానా? అలా జీవించకపోతే మనం భక్తిహీనులం. అలా భక్తిహీనులకు యెహోవా దూరస్తుడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎవరైతే నిరీక్షణ కలిగి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ కనిపెడతారో అలాంటి వారికి ఆయన సమీపస్తులు. ఈ వాక్య భాగం ప్రకారం వాళ్ళకి భక్తి పరులని మనం పేరు పెట్టుకుంటే, ఇలాంటి భక్తి పరులకు ఇలాంటి లక్షణాలు ఉంటాయి. అలాంటి లక్షణాలు కలిగిన వారికి యెహోవా సమీపస్తుడు, భక్తిహీనులకు ఆయన దూరస్తుడు. ఈ రాత్రి ఆయన మనకు సమీపంగా రావడమా, దూరంగా వెళ్ళడమా అనేది మన యొక్క జీవితం మీద, మన యొక్క వ్యక్తిగత జీవితం మీద ఆధారపడి ఉంది. ఇంత బాధతో, ఇంత భయాందోళనతో ఉన్నటువంటి ఆసాపు చివరికి ఒక మాట అంటున్నాడు చూడండి. 9వ వచనం, 75వ అధ్యాయం 75వ కీర్తన 9వ వచనంలో, నేనైతే నిత్యము ఆయన స్తుతిని ప్రచురము చేయుదును, యాకోబు దేవుని నేను నిత్యము కీర్తించేదను. 74వ కీర్తన 1వ వచనంలో, దేవా నీవు నిత్యము మమ్మల్ని విడనాడితివేమి. ఆయన బాధ ఎలా ఉందంటే, దేవుడు మమ్మల్ని విడిచిపెట్టేశాడు, పలానోళ్ళు వచ్చారు, మా శత్రువులు మా మీదకి వచ్చారు, పరిశుద్ధ స్థలాన్ని పాడు చేశారు, ప్రత్యక్ష గుడారం మీదకి విరోధులు వచ్చారు, మా మీదకి వచ్చారు, ప్రభా నువ్వు చూస్తున్నావు అని చెప్పి ఇలాంటి ప్రార్థన చేసినటువంటి యొక్క ఆసాపు, మరి నువ్వు మాకు సమీపంగా ఉన్నావు, మేము మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము, మేము కనిపెడుతున్నామని మరి ఆయన యొక్క సమీపత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ చివరికి ఎంత నెమ్మదితో కూడిన మాట అంటూ ఉన్నాడు చూడండి. నేనైతే నిత్యము ఆయన స్తుతిని ప్రచురము చేయదు. ఈ రాత్రి ప్రార్థన చేయటానికే మన హృదయము బరువెక్కిన హృదయంతో వచ్చిన వారు ఉంటారు. బాధలతో, కుటుంబ సమస్యలతో, కలహాలతో బరువెక్కిన హృదయం కలిగి ప్రార్థన చేయటానికి ఆయన సన్నిధికి చేరి వచ్చిన వారు ఉంటారు. ఇక్కడ ప్రార్థించిన తర్వాత మనం ఆయనని స్తుతిని ప్రచురము చేస్తూ నెమ్మది కలిగినటువంటి హృదయం కలిగి మనం వెళ్ళాలి. ఏదో ప్రార్థన చేశామన్నట్లుగా కాదు, కానీ అలా నెమ్మది పొందాలంటే అది మన జీవితం మీద, మన భక్తి మీద, మనం కట్టుకున్న భక్తి మీదనే ఆధారపడి ఉంటుంది. నీవు భక్తిపరుడవైతే ఆయన మనకు సమీపంగా వస్తాడు. అలాంటి వారి హృదయం ఇక్కడ మోకరించిన తర్వాత నెమ్మదిగా వెళ్తారు. భక్తిహీనంగా ఉండి ప్రార్థన చేస్తే ఆయన దూరంగా ఉంటాడు. అసలు ఆ ప్రార్థన విన్నాడో లేదో, ఆ ప్రార్థనకు జవాబు వస్తుందో లేదో అనేటువంటి డైనమాలో, ఆ యొక్క ఆలోచనతోనే మనం వెళ్ళిపోతాం. ఏం సమాధానం మనం పొందాం. కనుక ఈ రాత్రి మరి అలాంటి మనసుతో వ్యక్తిగతంగా మన జీవితాలను పరీక్షించుకుంటూ ప్రార్థనలోనికి వెళదాం. అలాగ చేయట్లో పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేసి నడిపించున్నాడు.